సార్ మన పవన్ కళ్యాణ్ గారు కోనసీమ పైన చేసిన కామెంట్స్ అంటే తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలిందని చెప్పడం అనేది ఇప్పుడు వివాదాస్పదంగా మారిపోవడం. ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కావచ్చు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కావచ్చు విమర్శలు చేయడం చూస్తున్నాం. సో ఎలా చూస్తారు మీరు? కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరు చేయట్లేదండి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేస్తున్నారు. మీరు కాంగ్రెస్ ఎమ్మెల్యేని కూడా కలపండి ఇందులో. ఎవరో చేస్తుంటారేమో నాకు తెలిసి. వాస్తవంగా పవన్ కళ్యాణ్ గారు ఏ ఉద్దేశంతో అన్నారంటే, మన రాష్ట్రాలు, మన తెలుగు రాష్ట్రం 2 రాష్ట్రాలుగా విడిపోయినప్పుడు ప్రధాన కారణం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ పచ్చటి వాతావరణం, పచ్చటి దీనివల్లే అక్కడ ఆంధ్రప్రదేశ్ చాలా పచ్చగా ఉంది, చాలా అద్భుతంగా అభివృద్ధి చెందింది. మాది కూడా అభివృద్ధి చెందాలంటే చిన్న రాష్ట్రాలుగా విడిపోవడం మంచిది అనే ఉద్దేశంతో విడిపోయాయి. మరి ఎవరి దిష్టి తగిలిందో ఈవేళ అద్భుతమైనటువంటి పచ్చటిది మొవ్వులు రాలిపోయి సర్వనాశనం అయిపోతుంది అనే ఉద్దేశంతో అప్పుడు విడిపోయినటువంటి దాన్ని ఉదాహరణగా చూపిస్తూ అన్నటువంటి మాటలు, దాన్ని వక్రీకరిస్తూ ఇప్పటికీ బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ వాళ్ళు శ్రేణులు ఏం మాట్లాడుతున్నారు? పవన్ కళ్యాణ్ ఏదో వీళ్ళ దిష్టి తగిలింది అన్నట్టుగా ఇలా మార్చి చెప్తున్నారు. ఎందుకంటే ఆంధ్రావాడి సెంటిమెంట్ వాడుకుని అధికారంలో వచ్చినటువంటి పార్టీ ఆంధ్ర వాళ్ళు దోసుకుంటున్నారని, ఆంధ్ర వాళ్ళు దుర్మార్గుల్ని ఇలా చెప్పుకుంటూ ఆంధ్రావాడు అభివృద్ధిని అడ్డుకుంటాడు అని ఇట్లా ఈ సెంటిమెంట్ మీద వచ్చిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇవాళకి అదే పరంపర. ఇడిపోయి 10 సంవత్సరాలు దాటిపోయి 2 సార్లు అధికారం చేసి ఇప్పుడు అధికారం కోల్పోయి కింద నేల మీద కూర్చున్నా సరే ఇంకా బుద్ధి రాలేదు. వాస్తవంగా నువ్వు అభివృద్ధి చేసినట్లయితే, తెలంగాణని అవకాశం ఇచ్చినప్పుడు అభివృద్ధి చేసినట్లయితే నీ అధికారం కోల్పోరు కదా. ఒక 20-30 సంవత్సరాలు నువ్వే ఉండాలి కదా. కాబట్టి ఈ దోపిడీ దొంగలు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడం నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎవరు అదే జగదీష్ రెడ్డి మాజీ మంత్రి పవన్ కళ్యాణ్ ఏదో పెద్ద తప్పు మాట అన్నట్లు చిత్రీకరించి ఈవేళ పవన్ కళ్యాణ్ తప్పుడోడుగా చూపించాలని ప్రయత్నం చేస్తున్నాడు. అక్కడ జగన్మోహన్ రెడ్డికి ఏ గతి పట్టిందో అంతకంటే నీచాతి నీచమైన గతి బీఆర్ఎస్ పార్టీకి కూడా పడుతుంది. కాంగ్రెస్ పార్టీకి ఆ సెంటిమెంట్ లేదా? తెలంగాణ సెంటిమెంట్ లేదా? అంటే వీళ్ళొక్కరికే వచ్చిందా తెలంగాణ సెంటిమెంట్? ఏది ఏమైనా ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలనుకుంటే ఆ రోజులు వెళ్ళిపోయారా బాబు. ఇప్పుడు ఎవరు కుంపటాలు పెట్టుకున్నారు కాబట్టి ఎవరు పోయి వాడు వెలిగించుకోవాలా అంతే తప్ప ఇంకా బూచిగా చూపించి ఆంధ్రావాడిని చెడ్డగా చూపించి మళ్ళీ ఓట్లు కొలగొట్టాలంటే ఆంధ్రావాడు లేకపోతే నీ పార్టీ ఎక్కడ ఉందిరా బాబు? అసలు బీఆర్ఎస్ పార్టీ ఉందా ఆంధ్రావాడు లేకపోతే? ఈవేళ ఆంధ్రావాడే అతని గౌరవాన్ని నిలబెట్టాడు. ఇక్కడ ఉన్నటువంటి సెటిలర్స్ అంతా కలిపి అతన్ని సిటీలో మరి ఉన్న సీట్లన్నీ వాళ్ళకే ఇచ్చారు కదా. ఇంకా సిగ్గు లేకుండా ఆంధ్ర సెంటిమెంట్లు రెచ్చగొడదామని ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా బుద్ధి చెప్పే రోజు వస్తుంది. ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. కాబట్టి ప్రాంతాల మధ్య వ్యత్యాసం పెంచకండి. ఇక చాలా అయిపోయింది. ఎవడు కుంపటాడు పెట్టుకున్నాడు, ఎవడు బతుకాడు బతుకుతున్నాడు, ఎవడు దోపిడాడు చేసేసుకున్నాడు. ఎక్కడో కింద అట్టడుగున ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యేలు వేల 100 కోట్లు 1000 కోట్లకు అధిపతులు అయిపోయి, లక్షల కోట్లకు అధిపతులు అయిపోయారు తెలంగాణలో. ఈ అన్ని డబ్బులు తీసి పంచేస్తే మన రేవంత్ రెడ్డి నిజంగా తెలంగాణ అభివృద్ధిలో ముందుంటుంది అన్ని రాష్ట్రాల కంటే. అంత దుర్మార్గంగా దోచేశారు. ఈ వేళ వచ్చి ఎదవ కథలు ఎదవ మాటలు మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇప్పటికీ ఆంధ్ర వాళ్ళని బూసిగా చూపించి పబ్బం గడుపుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఏదో తెలంగాణ గురించి మాట్లాడి తెలంగాణ ఏదో కించపరిచి మాట్లాడినట్టు అది కరెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి అసలు రాజకీయ నాయకుడు అసలు ఏ రాష్ట్రంలో లేడురా బాబు. అంత నిజాయితీపరుడైన రాజకీయ నాయకుడు ఏదైనా మాట్లాడాడంటే దానికి సందర్భం ఉంటుంది, సమయం ఉంటుంది, అవకాశం ఉంటుంది. ఇన్ని రకాలుగా అందరూ బాగుండాలి, అన్ని వర్గాల వారు బాగుండాలని కోరుకునే ఏకైక రాజకీయ నాయకుడు ఒక పవన్ కళ్యాణ్ ఒకటే ఉన్నవాడు, ఎవడో లేడు ఇక్కడ. కాబట్టి ఇప్పటికైనా ఆంధ్ర సెంటిమెంట్ మానేస్తే బీఆర్ఎస్ పార్టీ బాగుంటుంది. లేకపోతే ఇప్పుడు తప్పుగా మాట్లాడితే పెద్ద నాయకులు ఎవరు? అతను ఒక సీఎం స్థాయిలో, ఒక డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్నవాడు ఏదైనా తప్పు మాట్లాడితే ఒప్పుకుంటారా? ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు, అధికారంలో ఉన్న రాజకీయ నాయకులు ఎందుకు మాట్లాడట్లేదు? వీళ్ళే ఎక్కువగా ఎందుకు మాట్లాడుతున్నారు అంటే సెంటిమెంట్ని చూపించాలి, ఓట్లు మళ్ళీ ఇట్లా లాగేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ మీ ఆటలు సాగనివ్వదు, మీ భరతం పడుతుంది. కాబట్టి ఇంకా ఆ సెంటిమెంట్ని వదులుకుని స్వచ్ఛంగా మీరు ఏం అభివృద్ధి చేస్తారో నెక్స్ట్ వస్తే అది చెప్పి ముందుకు రండి. ఎవడాడు క్షమాపణ చెప్పమనేది? ఎందుకు చెప్తాడండి క్షమాపణ? అవన్నీ అయ్యే పనులు కాదు. ఎందుకంటే అతను తప్పు మాట్లాడలేదు. ఒకసారి చూడండి, అప్పట్లో తెలంగాణ నాయకులు ఈ కోనసీమను బూసిగా చూపించి ఇడిపోవడానికి ఒక కారణమైంది అని మాట్లాడాడు.
అంతే కదా మాట్లాడింది. తెలంగాణ వాళ్ళు వచ్చి ఇక్కడ దిష్టి పెట్టారని చెప్పి మాట్లాడా. మరి ఇలా ఆంధ్ర వాళ్ళు దుర్మార్గులు, ఆంధ్ర వాళ్ళు వల్లే మా తెలంగాణ నాశనం అయిపోయిందని చెప్పి ఆవేళ వాగినటువంటి వీళ్ళు మరి వేళ ఏం సమాధానం చెప్తారు? అంటే నేనేమంటానంటే ఈవేళ 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఎప్పుడూ సందర్భాన్ని పట్టుకుని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే దాన్ని తప్పుగా బూచిగా చూపించి ఈవేళ వస్తున్నటువంటి ప్రెసిడెంట్ ఎలక్షన్, సర్పంచ్ ఎలక్షన్లో కానీ, జడ్పీటీటీ ఎలక్షన్లో కానీ మళ్ళీ ఆంధ్ర వాళ్ళు ఏదో నాశనం చేసినట్టు, ఆంధ్ర వాళ్ళు తప్పు చేసినట్టు, ఆంధ్ర వాళ్ళు ఇప్పుడు తెలంగాణ గురించి మాట్లాడి సెంటిమెంట్ని రేగొడదామని బీఆర్ఎస్ పార్టీ చూస్తుంది. అది జరిగే పని కాదు. ఎవడు ఏం చేస్తున్నాడు అనేది ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది. అప్పుడు గత 10 సంవత్సరాలు నువ్వు వెళ్ళిపోయావు, ఎవడు ఇష్టానుసారం వాడు దోసేసుకుని వెళ్ళిపోయాడు. ఖచ్చితంగా వాళ్ళందరూ బయటకు వస్తారు. బయటకు రారా? డబుల్ బెడ్రూమ్ ఉన్న వాళ్ళు ఇవాళ 100 కోట్లు పెట్టి ఇల్లు కట్టేసుకున్నారు. ఒక 5 లక్షల రూపాయల డబుల్ బెడ్రూమ్లో ఉన్న వాళ్ళు 100 కోట్లు పెట్టి ఇల్లు కట్టేసుకున్నారు. ఎవరు ఏం చేశారో అందరికీ తెలుసు. కాబట్టి ఎవరు అభివృద్ధి చేస్తారో తెలుసు. తెలంగాణ గురించి, తెలంగాణ నాశనం ఎవరు చేస్తున్నారో కూడా అందరికీ తెలుసు. కాబట్టి మాట్లాడకుండా మీరు ఏం చేస్తారు ప్రజలకి, మీరు ఏ రకమైన పథకాలు పెట్టదలుచుకున్నారు, మళ్ళీ వస్తే ఎలాంటివి చెప్పండి. ఆంధ్ర సెంటిమెంట్ని పవన్ కళ్యాణ్ అన్నందువల్ల లాభం లేదు, మీరు ఇంకా దిగజారిపోవడం తప్ప అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.